జేఎన్టీయూకే R23 బీటెక్ ఈసీఈలో 2-1లో స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్ ఎస్టీఎల్డి సబ్జెక్ట్ ఉంది. దానికి టిప్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పని చెప్పేసి అడుగుతున్నారు. ముందుగా టాపిక్స్ చెప్పి ఆ తర్వాత వాటి టిప్స్ ఏమైనా మిగిలితే చెప్తానండి. సో లేకపోతే ఏ యూనిట్కి ఆ యూనిట్ కూడా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇంకా వచ్చేసరికి చూసుకుంటే ఎస్టీఎల్డి సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో యూనిట్ 1లో 2 టాపిక్స్ ఉన్నాయండి, 2 పార్ట్లు ఉన్నాయండి. ఒకటి రివ్యూ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ అండ్ కోడ్స్, రెండోది బూలియన్ థియరమ్స్ అండ్ లాజిక్ ఆపరేషన్స్. సో ఈ రివ్యూ ఆఫ్ నెంబరింగ్ సిస్టమ్స్ అండ్ కోడ్స్లో వచ్చేసరికి జనరల్గా నెంబర్ కన్వర్షన్ మీదే ఎక్కువ శాతం ఇస్తాడండి. అది బైనరీ కావచ్చు, లేకపోతే హెక్సాని కావచ్చు, సో ఏదైనా కావచ్చు. అందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ శాతం ప్రాబ్లం అడుగుతాడు. వన్స్ కాంప్లిమెంట్ యూజ్ చేసి కన్వర్ట్ చేయమని, లేకపోతే వచ్చేసరికి ఈ 4-bit కోడ్స్ ఉంటాయి కదా, 8421 లాంటివి, వాటికి ట్రూత్ టేబుల్ రాయమని, బీసీడీ ఎక్సెస్ థియరీ ఏదో ఒకటి. సో ఇక్కడ వీటి మీద నాకు తెలిసి ఎక్కువ శాతం 8421 కోడ్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక ఆ తర్వాత మీకు చెప్పాను కదా, నెంబర్ కన్వర్షన్ ఎలాగైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అందుట్లో ఈ ఈవెన్ ప్యారిటీ అంటే ఏంటి, ఆడ్ ప్యారిటీ అంటే ఏంటి, హ్యామింగ్ కోడ్ ఏంటి అని షార్ట్ క్వశ్చన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక బూలియన్ థియరమ్స్ అండ్ లాజిక్ ఆపరేషన్స్లో వచ్చేసరికి మీకు డిమార్గన్స్ థియరం మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత నాట్, ఆర్ అండ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్, గేట్స్ ఉన్నాయి చూసారా, వీటిల్లో ట్రూత్ టేబుల్స్ రాయమని చెప్పేసి అడుగుతారు. ఎక్కువ శాతం వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ ఆర్, ఎక్స్క్లూజివ్ నార్ మీద అడుగుతారండి. ఇక ఆ తర్వాత సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ మీద ఏదో దాని మీద ప్రాబ్లం ఉంటుంది. ఇక వచ్చేసరికి న్యాండ్ టు న్యాండ్ ఆపరేషన్, నాట్ టు నార్ ఆపరేషన్ అంటే రియలైజేషన్, వాటి సర్క్యూట్ డయాగ్రామ్స్, వాటి ట్రూత్ టేబుల్ గీసి రియలైజ్ చేసి చూపించాలి. ఇక యూనిట్ 1 అది. యూనిట్ 2 మళ్ళీ 2 పార్ట్లు ఉంది. ఏంటంటే ఒకటి కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ డిజైన్, ఇంకోటి మినిమైజేషన్ టెక్నిక్స్. సో మినిమైజేషన్ టెక్నిక్స్లో వచ్చేసరికి నాకు తెలిసి ఈ కే మ్యాప్స్ మీద ఎక్కువ ఇస్తాడండి. ఇక ఆ తర్వాత అందుట్లో కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ డిజైన్స్లో ఫుల్ ఆర్డర్ సర్క్యూట్ మీద కానీ, ఫుల్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్ మీద కానీ ఇస్తాడు. అది మొత్తం గీయాల్సి ఉంటుంది. బీసీడీ ఆర్డర్ సర్క్యూట్స్ మీద ఇస్తాడు. ఓకేనా. సో ఇక క్రానాక్ మీద ఇస్తాడు. అది యూనిట్ 2. ఇక థర్డ్ యూనిట్ చూసుకున్నట్టయితే 2 పార్ట్లు మళ్ళీ ఉన్నాయి. అందుట్లో ఫస్ట్ పార్ట్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ డిజైన్ యూజింగ్ ఎంఎస్ఐ అండ్ ఎల్ఎస్ఐ. సో ఇందుట్లో ఎక్కువ శాతం వచ్చేసరికి నాకు తెలిసి ఈ ఎన్కోడర్ డీకోడర్ డిజైన్ మీద ఇస్తాడండి. ఇందుట్లో ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే మల్టీప్లెక్సర్ అండ్ డీమల్టీప్లెక్సర్ డిజైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని మీద ఇస్తాడండి. అయితే ఇందుట్లో ఈ బూలియన్ ఫంక్షన్స్ రియలైజేషన్స్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక 4-bit డిజిటల్ కంపరేటర్ అండ్ 7 సెగ్మెంట్ డీకోడర్ మీద ఎక్కువ శాతం కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక సెకండ్ పార్ట్ అందుట్లో ఇంట్రడక్షన్ ఆఫ్ పిఎల్డీస్. సో ఇందుట్లో వచ్చేసరికి పిఎల్ఏ మీద ఎక్కువ శాతం ఇస్తాడు, పీరోమ్ పిఏఎల్ మీద కంపారిజన్ ఇస్తాడండి. ఓకేనా. సో అది ప్రోగ్రామింగ్ టేబుల్తో సహా నేర్చుకోవాల్సిందే మీరు. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ 1. సో ఇందుట్లో వచ్చేసరికి నాండ్, నారు, లాచెస్, ఫ్లిప్ ఫ్లాప్స్ రియలైజేషన్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇందుట్లో ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అయిన ఇవ్వచ్చు, టీ ఫ్లిప్ ఫ్లాప్ అయిన ఇవ్వచ్చు, డీ ఫ్లిప్ ఫ్లాప్ అయిన ఇవ్వచ్చు. రియలైజేషన్ మాత్రం ఖచ్చితంగా టేబుల్తో సహా మీరు ప్రూవ్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత రిజిస్టర్స్ మీద ఇస్తాడండి. ఏబీసీ కింద ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం, బఫర్ రిజిస్టర్ అని, కంట్రోల్ బఫర్ రిజిస్టర్ అని, షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఏంటని చెప్పేసి వాటికి కూడా ఇచ్చేదానికి ఛాన్స్. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. ఇక అందుట్లో వచ్చేసరికి మీరు 7475 మీద, 7476 మీద, 7493 మీద, 74121 మీద ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇక యూనిట్ 5 సీక్వెన్షియల్ సర్క్యూట్స్ 2లో మీలే టు మూర్ కన్వెన్షన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. స్టేట్ టేబుల్స్ మీద ఇస్తాడండి. ఇక తర్వాత ఈ క్లాక్డ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిజైన్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎస్టీఎల్డి సబ్జెక్టు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి. ఇక టిప్స్ గురించి చూసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఇందుట్లో మీరు అన్ని రకాల సింబల్స్, వాటి ట్రూత్ టేబుల్స్,
ఇక ఫ్లిప్ ఫ్లాప్స్ లాంటి సర్క్యూట్స్, వాటి ట్రూత్ టేబుల్ రియలైజేషను, ఇక వచ్చేసరికి యాడర్సు, సబ్ట్రాక్టర్సు, మల్టీప్లెక్సర్సు, డీమల్టీప్లెక్సర్సు, ఎన్కోడర్ సర్క్యూట్స్, డీకోడర్ సర్క్యూట్స్, ఇవన్నీ చూసుకోండి. ఓకేనా? ప్రాబ్లమ్స్ పరంగా చూసుకుంటే నెంబర్ కన్వర్షన్ మీద ఎక్కువ శాతం ఇస్తాడు. ఇదండి ఓవరాల్గా STLD.